హాయ్ అండి. అందరికీ నమస్తే. ఈరోజు ఈ వీడియోలో శ్రీ సీతారాముల యొక్క కళ్యాణాన్ని అంటే శ్రీరామనవమిని మా దగ్గర ఎలా జరుపుకున్నారనేది ఈ వీడియోలో మీకు చూపించబోతున్నానండి. శ్రీరామనవమి అనెందుకు పేరొచ్చిందంటే, రాముడు త్రేతాయుగముల అయోధ్యలో దశరథుడుకు, కౌసల్య దంపతులకు పుత్రకామేష్టి యాగ ఫలితంగా రాముడు చైత్రశుద్ధ నవమి పునర్వసు నక్షత్రము కర్కాటక లగ్నం మధ్యాహ్నం జన్మించాడు కాబట్టి, ఆ రోజున మనం అందరం కూడా శ్రీరాముడు జన్మించిన జన్మదినంగా శ్రీరామనవమి అని పేరుతో మనం ఆ రోజు శ్రీరామునికి పూజలనేది సమర్పించడం అనేది జరుగుతుందండి. అదేవిధంగా శ్రీ సీతారాముల కళ్యాణం కూడా ఈ నవమి రోజే జరిగిందండి. అందుకనేసే ఈ శ్రీరామనవమికి విశిష్టమైన ప్రాధాన్యత ఉంది. ఎందుకంటే రాముడు వారి జన్మదినం జరిగినది, ప్లస్ సీతారాముల కళ్యాణం కూడా జరిగింది కాబట్టి, ఈ రోజున మనం వీలైనంత వరకు, సాధ్యమైనంత వరకు రామనామ స్మరణ చేసుకోవడం, రామాలయానికి వెళ్ళి రాముని దర్శించుకోవడం చాలా మంచిదండి. సకల శుభాలు కలుగుతాయనేసి. ఎందుకంటే మిగతా రోజుల్లో చేసిన పూజా ఫలితాల కంటే భగవంతునికి ప్రత్యేక దినాల్లో చేయటం వలన 1000 రెట్లు పుణ్యఫలం అనేది లభిస్తుందని అంటే నమ్మకం. మన నమ్మకాన్ని బట్టే ఉంటది. కాబట్టి ఇలాంటివి భగవంతు నామస్మరణలు ఎక్కువగా ఈ ప్రత్యేక దినాల్లో చేసుకోవడం అనేది చాలా పవిత్రమండి. ఈరోజు శ్రీరామనవమి రోజు వీలైనంత వరకు రామనామ స్మరణ చేయడానికే మనం ఎక్కువ ప్రాధాన్యత ఇస్తే చాలా మంచిదండి. ఎందుకంటే రామ అనే 2 అక్షరాల పదజాలం మనం ఒక జపంగా కానీ తీసుకోవచ్చు. లేదు అంటే మనం నిత్య పారాయణం కింద కూడా తీసుకొని ఏకాగ్రతతో మనం ధ్యానం చేసినట్లుగా అయితే మనం ఈరోజు అతని నుంచి వచ్చిన సంకల్పనామం నుంచి వచ్చినంత ప్రయోజనం ఏ రోజు లభించదండి. వీలైతే మీరు కూడాను ప్రయత్నం చేసి చూడండి. ఆ నమ్మకం అనేది మీకు ఎంతవరకు వస్తదనేది. రాముని జపం అనేది చాలా తొందరగా మనం మనసు పెట్టి మనసుని నిమగ్నం చేసుకొని మనం రామనామం జపం చేసినట్లుగా అయితే మీకు ఏమంటారు, రామనామం రామనామం రమ్యమైనది రామనామం అన్నట్టుగా అంత రమ్యంగా, అంత మనసుకి ఆనందాన్ని ఇస్తుందండి. కాబట్టి వీలైనంత వరకు రామనామం జపం చేయడానికి ప్రయత్నం చేయండి. ఈరోజు భగవంతునికి పెద్ద పెద్ద ఆర్భాటాలు పోయి ఏ నైవేద్యాలు పెట్టక్కర్లేదండి. మన ఇంట్లో మనం పూజ చేసుకునేటప్పుడు ఆ రాముల వారికి కొంచెం వడపప్పు, పానకం అంటే నానబెట్టిన పెసరపప్పు ఉంటుంది కదండి, దాన్ని పానకం, అరటిపళ్ళు నైవేద్యంగా సమర్పిస్తే చాలండి. ఇవే ప్రసాదాలు రాముల వారికి. సాధ్యమైనంత వరకు మీరు కూడా ఇళ్లల్లో ఇలా చేసుకోవడం చాలా మంచిది. నేను ఆ వీడియో తీయలేకపోయానండి. పూజ చేసుకొని సాయంత్రం మా దగ్గర ఇలా చేసుకున్నారండి. భగవంతుని ఇలా ఊరేగించి ఇలా చేయడం అనేది చాలా చాలా గ్రాండ్గా చేశారండి. ఆ రోజు సూర్యోదయానికి ముందే నిద్ర లేచి తల స్నానాలు చేసుకొని ఇంటికి మామిడి తోరణాలన్నీ కట్టుకొని అలంకరించుకోవాలండి. తర్వాత సీతారాములకు హనుమాన్ విగ్రహాలను పూజించి, వీలైతే ఈరోజు మనం రాముల వారి అష్టోత్తరం శతనామాలు చదువుకున్నా మంచిదేనండి. లేదు అంటే విష్ణు సహస్రనామం చదువుకున్నా మంచిదేనండి. సాయంత్రం రామాలయాల్లో భజనలు, అన్నదానాలు నిర్వహిస్తారు మా దగ్గర అయితే. అక్కడికి వెళ్ళి మనం ఉపవాస దీక్ష అనేది విరమించుకోవచ్చు. సో ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా ఈరోజు రాముల వారి కళ్యాణము, ఆయన యొక్క జన్మదిన వేడుకలు అనేవి చాలా గ్రాండ్గా జరుపుకోవడం జరిగినదండి. శ్రీరామనవమి ఇంత గ్రాండ్గా జరుగుద్దని నాకు కూడా తెలియదు. చాలా చక్కగా ఈ సంవత్సరం జరుపుకున్నాము. ఆ భగవంతుని యొక్క అనుగ్రహం మా పైన ఎల్లవేళలా ఉండాలని భగవంతుని కోరుకుంటాను. ఆ సత్యానికి, ధర్మానికి ప్రతీకగా పేరు పిలువబడే ఆ శ్రీరామచంద్రుని యొక్క అనుగ్రహం మీ పైన, మా పైన, అందరిపైన ఉండాలి. కాబట్టి మీరు కూడా ఈ శ్రీరామనవమిని చక్కగా ఉపవాస దీక్షలను ఆచరించి ఇళ్లల్లో ఆయనకి మంచిగా పూజలు చేస్తారని, ఘనంగా జరుపుకుంటారని శ్రీరామనవమిని నేను కోరుకుంటున్నాను. సో నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోలు మరిన్ని మీకు
నేను వీడియో రూపంలో చూపించబోతాను. కాబట్టి నన్ను ఆదరించండి. సో, ఇదండి ఈరోజు శ్రీరామనవమి ఉత్సవాలనేవి మీకు ఈ వీడియోలో వీలైనంత వరకు నాకు సాధ్యమైనంత వరకు చూపించానండి. సో, ఇదండి ఈ వీడియో. మీరు కూడా చక్కగా శ్రీరామనవమిని జరుపుకోవాలని కోరుకుంటాను. జై శ్రీరామ్. జై జై